హాయ్. హాయ్ నమస్తే. ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఉన్న జంజీ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే. జెన్‌జీ జనరేషన్ అంటే నేను 1996 అండి. ఐఎమ్ నాట్ జెన్‌జీ జనరేషన్. ఆఫ్టర్ 2000 కాదు. బట్ ఐ లుక్స్ లైక్ జెన్‌జీ జనరేషన్. కానీ అప్పుడులో 1995 కిడ్స్ గురించి చాలామంది ఉన్నారు ఇక్కడ అడగండి చెప్తారు. ఇప్పుడు ఆఫ్టర్ 2000 చాలా చేంజెస్ వచ్చాయి. అవును. టెక్నాలజీ మారింది. మొబైల్స్ చేతికొచ్చాయి. ఫారెన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి ఫారెన్‌కి అన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు బాగా జరుగుతున్నాయి. బిజినెస్ అయిపోయింది. కుర్రోళ్ళు యూత్‌కి వాడుకుంటున్నారు. ఇటుపక్క గంజాయి ఎక్కువ అయిపోతుంది. కుర్రోళ్ళు చెడిపోతున్నారు కూడాను. ఈవెన్ అమ్మాయిలు కూడాను. ఏంటి ఈ పాలిటిక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆ పాలిటిక్స్ అలా ఉంది. ఈ పాలిటిక్స్ అలా ఉంది. అందరూ ఒకటేనండి. ముందు కాలేజెస్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో అంటే జాబ్స్ వస్తే లైఫ్ టైము అదే ఉంటుంది అనేది ఉండేది. ఇప్పుడు అసలు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో ఒకవేళ సెలెక్ట్ అయినప్పటికీ కూడా 6 మంత్స్, 1 ఇయర్‌లోనే వాళ్ళని బయటికి పంపించేయడం జరుగుతుంది. సో ఎందుకని అంటారు ఈ జంజీ జనరేషన్‌కి ఇట్లా జరుగుతుంది? క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళు ప్రమోషన్ కోసమే. మా కంపెనీ బాగా చూసుకుంటది. మీరు థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే మా దగ్గరికి వచ్చేయండి. మేము బాగా ఇది పే స్కేల్ ఇస్తాము, అది ఇస్తామనేసి అంటారు. అక్కడికి వెళ్ళాక వాడుకుంటారు. ఈవెన్ చేతికి 15,000 కూడా అందనివ్వరు. ఒక 12,000 అంటారు, 13,000. నాకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి థర్డ్ ఇయర్‌లో. బ్యాక్‌లాగ్స్ ఉన్నా పర్వాలేదు. సబ్జెక్ట్స్ ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు. మాతోని వచ్చేయండి. మా కంపెనీలో వర్క్ చేసుకుంటా మీ డిగ్రీలు, బీటెక్‌లు కంప్లీట్ చేయండి అన్నారు. నేను వెళ్ళాను. మా ఇంట్లో వాళ్ళు అన్నారు, నాన్న కంప్లీట్ చేసే వెళ్ళు జాబ్స్‌కి. ఇలా మధ్యలో అటు ఇటు 2 అలా చేయలేవు కదా అంటే, సరే అని ఆగిపోయాను. ఏముందండి ప్యాకేజ్ కూడాను సరిగ్గా చేతికి అంతే థర్డ్ పార్టీసే. డైరెక్ట్ కంపెనీ నుండి మన పాకెట్‌కి వచ్చేది లేదు. సెకండ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ. యాక్చువల్‌గా ఈ రోజుల్లో ఈ హైదరాబాద్ అవని, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అవని రోజుకి ₹1000 అంటే మినిమమ్. అలాంటిది మాకు 15,000, 20,000 ఎలా సరిపోద్దండి? ఇంటికి సరిపడే అమౌంటే 40,000 అయిపోతుంది. ఈఎంఐస్, రెంటల్స్, ఫ్రిడ్జ్ బిల్లు, కరెంటు బిల్లు రకరకాలుగా ఉన్నాయి. అంతేనండి. మామూలుగా అసలు ఇప్పుడున్న ఈ జనరేషన్‌కి ఇట్లానే కంటిన్యూ అయితే నెక్స్ట్ అసలు చాలా కష్టం అవుతుంది కదా! ఏదో కలియుగం ఏదేదో అన్నారు కదండీ! మొన్నే 'కల్కి పార్ట్ 2898' అలాగే జరుగుతుంది. కోడిగుడ్డు కూడా 10,000 పలుకుతది. ఎందుకంటే ఉన్నది నాశనం వ్యవస్థ అయిపోతుంది. కల్తీ పాలు మొన్న కాకినాడలో అక్కడ జరిగింది. ఆ! రకరకాలు ఏ ఫుడ్ తిన్నా కల్తీయే. నేను ఏ హ్యాబిట్స్ లేకపోయినా హెల్తీగానే ఉన్నాను. కానీ చూడడానికి వీక్‌గా ఉన్నాను. ఎందుకంటే మనం తినే ఫుడ్‌లో అసలు ఎనర్జీ లేదు. ఉదయం 7 గంటలకు ఇడ్లీ తింటే 10:30కి అరిగిపోతుంది. ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పటికీ కూడా అంటే ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి చేసి చేసి జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా మందికి కొద్ది రోజులు అక్కడ ఉంచుకొని బయటికి పంపించేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఆఫీసు ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో సో దానికి ఉండలేక. అదే చెప్తున్నాను కదండీ! మా ఓన్ బ్రదర్ కూడా అలాగే జరిగింది. మీరు సెలెక్ట్ అయ్యారు ఎయిర్ ఫోర్స్‌లోన ఎయిర్ హోస్టెస్‌గా అలాగ చెప్తూ మా ఇంట్లో వాళ్ళకి చెప్తూ 50,000, 60,000 కట్టించుకుంటారు. తర్వాత యూనిఫామ్ ఇస్తారు వాళ్ళే. ల్యాప్‌టాప్స్ ఇస్తామంటారు. అన్నీ పే చేశాక 1 మంత్ వాడుకున్నాక శాలరీస్ ఏవంటే మరి ఆన్సర్ ఇవ్వరు. అక్కడికి 2, 3 మంత్స్ వెయిటింగ్ చేయించి మళ్ళీ పని వాడుకొని తీరా పేరెంట్స్ తీసుకొచ్చేసరికి పలానా టైం మీటింగ్ పెడతామంటారు. ఆ టైంకి అన్ని ఆఫీస్ అంతా జంప్ అయిపోతారు, ఇంకా కనిపించరు. ఫ్రాడ్స్ ఎక్కువ అయిపోయాయండి. ఎవరు జెన్యూన్ ఎవరు రియల్ అనేది అసలు మాకు అర్థం అవ్వట్లేదు. డిసిప్లిన్‌కి కూడా దీనికి కారణం అనుకోవచ్చా? అంటే డిసిప్లిన్ డిసిప్లిన్‌కి కావచ్చు. ఇప్పుడు ఉండే వాళ్ళు చాలా అడ్వాన్స్‌గా ఉన్నారు కదా! ఒకటండి, ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి టైంకి నోటిఫికేషన్స్ రావు. ప్రైవేట్ వాళ్ళకి మేము ప్రిఫర్ చేస్తున్నాము. పేరెంట్స్ ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఏదో ఒకటి చేసి సంపాదించండి అని మా బుర్రల మీద పడతారు. మేము చదివాము కాస్త 2 సంవత్సరాలు రిలాక్స్ అవుతామన్నా ఒప్పరు. ఏదో ఒకటి సంపాదించండి మాకు పోషించండి అంటారు. తీరా బయట ప్రపంచం ఇలా ఉందండి. వాళ్ళకి ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంట్లో వాళ్ళకి? ఈ గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ముందు గవర్నమెంట్ నోటీసులు రైల్వే అన్నారు 2019లో, అది 2024లో ఎప్పుడో మళ్ళీ ఇంకొకరు ఇక్కడ ఆంధ్రాలోను ఏదో గ్రూప్ అనేసి అన్నారు. అవి ఏంటి అదొక 10 సంవత్సరాలు చేశారు. మా అక్క ఇప్పుడు పెళ్ళి అయిపోయి 2 పిల్లలు అయిపోయారు. ఆ నోటిఫికేషన్స్ కూడా ఇంక రాలే. ఆ జాబ్స్ కూడా ఇంకా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రీఎగ్జామ్స్ అన్నారు. ఏంటండి మాకు ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు కుర్రోళ్ళకి అసలు. ఎట్లా మేము ఇంక ఎలా రెస్పాండ్ అవ్వాలి చెప్పండి? చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. ఏజ్ కూడా లేట్ అయిపోతుంది రోజు రోజుకి. అసలు ఏం చెప్తారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ యూత్‌కున్న ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తే? యూత్ తప్పు కాదండి. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయాలి. బాగా ప్రైవేట్ సంస్థలకి గాలికి వదిలేసి పిల్లలందరికీ అట్రాక్ట్ చేసి రకరకాల నెంబర్ 1 నారాయణ అంటారు, నెంబర్ 1 శ్రీ చైతన్య అంటారు. ఆ? ఇంటర్మీడియట్ అయిపోయాక సరైన కౌన్సిలింగ్ ఇవ్వరు మాకు. ఎటు వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, ఏం సబ్జెక్ట్ అని. పిల్లలు అటు ఇటు కాక
ఇది అయిపోతుంది. ఈ రోజుల్లో డిగ్రీ బీటెల్ చదువులు కూడాను మంచి బిజినెస్ చేసుకుంటున్నారు. బజ్జీల షాపు, కొబ్బరి బండలు కొట్టుకుంటున్నారు, ఆవులు తోలుకుంటున్నారు. ఏంటండి చాలా బాధగా ఉంది. ఏ జంజీ జనరేషన్ ఎట్లా అనిపిస్తుంది మామూలు ఇప్పుడు ఆల్రెడీ మీ టైంలో చూసి 99 అంటున్నారు మీరు, ఇప్పుడు 2000 తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా ఆల్రెడీ నడుస్తుంది వాళ్ళది హవా. ఎట్లా జెన్జీ జనరేషన్ నాకు హ్యాపీగా ఉంది. పాజిటివ్స్ మాట్లాడాలంటే ఈ 10th క్లాస్ అమ్మాయిలు అవని ఇంటర్మీడియట్ అమ్మాయిలు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అంటే నేనున్న నా స్కూల్ ఏజ్లో అమ్మాయిలు అలా మాట్లాడేవాళ్ళు కాదు, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ మొబైల్స్ అలవాటు అయిపోయి వాళ్ళకి 2వ క్లాస్ నుంచే మొబైల్స్ పట్టుకోవడం మొదలు పెడుతున్నారు. మొబైల్ లేకపోతే అన్నం తినరు పిల్లలు. ఇంకోటి స్కూల్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మంచి గ్రేడింగ్స్ ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, అది కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలి. దాని తగ్గట్టు ఫీజులు ఎక్కువ అయిపోతుంది. ఫీజులు తగ్గించండి, మంచిగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మోటివేట్ చేస్తూ వాళ్ళకి సరైన దారి చూపించాలని నేను అనుకుంటున్నాను. జెన్జీ జనరేషన్ మాతో పాటు సరిసమానంగా ఉంటున్నారు, మాకంటే స్పీడ్గా ఉన్నారు. ఇంకా పరిగెట్టమంటే మేము గంటకు 100 పరిగెడితే వాళ్ళు 150 పరిగెడుతున్నారు, అంత స్పీడ్ ఉంది. సో జెన్జీ జనరేషన్ పిల్లలు జాగ్రత్త టెక్నాలజీ వాడుకోండి, టెక్నాలజీ ఉపయోగించుకొని మంచి ఎడ్యుకేషన్ ఉంటూ మన ఫారెన్లో మనం సెటిల్ అయ్యేలాగా అందరూ ప్లాన్ చేసుకోండి. ఇలాంటి చిల్లర పనులు చేయకుండా మంచిగా ఆలోచిస్తూ బయట గంజాయికి అలవాటు అవుతున్నాం మన బాయ్స్కి నేను చెప్తున్నాను. ఎందుకు చక్కగా కడుపు నిండా అన్నం తినండి, మందు తాగే బదులు కడుపు నిండా బిర్యానీ తిని థమ్స్అప్ తాగండి, చక్కగా మనసుకి నిద్ర వస్తుంది. అంతేగాని ఈ వైన్స్ ఇవన్నీ లివర్ డ్యామేజ్ అయ్యి హెల్త్ పాడైపోయి ఎందుకండి ఇవంతా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. హాయ్ అండి. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు జంజీ జనరేషన్? ఇప్పుడు 90s దాకా ఉండి 2000 దాకా ఉన్న వాళ్ళు వేరు, జనరేషన్ వేరు. ఇప్పుడు ఈ జనరేషన్ వేరు. మనంతా మీరు కూడా అదే జనరేషన్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు అన్ని కష్ట సుఖాలన్నీ పేరెంట్స్ కూడా లైవ్లో ఎగ్జాంపుల్గా చూపించేవారు. ఇప్పుడున్న జనరేషన్ మట్టిలో పట్టుకుంటేనే అయ్యో మట్టి పట్టేసుకున్నాడు మా అబ్బాయి అని చెప్పి డెటాల్ పెట్టి కడిగేస్తున్నారు. అయ్యో మా అబ్బాయి మట్టి పట్టేసుకున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి డెటాల్ పెట్టి 10 సార్లు తోమేస్తుంటే ఆడికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కడొస్తుంది? మన ఎండలో తిరిగే వాళ్ళం. ఇప్పుడు ఒక సమ్మర్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, కానీ ఎంత దారుణంగా మార్నింగ్ టిఫిన్ చేసి బయటికి వెళ్ళిన వాళ్ళు రాత్రి 8 అయ్యేది ఇంటికి వచ్చేటప్పటికి. తిన్నామా లేదా అని కూడా పేరెంట్స్ కూడా అలా వదిలేసేవారు. మామిడికాయలు తినడం కానీ, తాటి చెట్టు ఎవరన్నా తాటి చెట్టు దగ్గరికి వెళ్తుంటే ముంజికాయలు దింపమని కానీ రకరకాలుగా మనం ఎండలోనే తిరిగేవాళ్ళం. మనకేమీ అప్పుడు అంత హార్మ్ఫుల్గా ఏమి వచ్చేవి కాదు. ఇప్పుడు ఒకసారి వాటర్ తాగుతుంటేనే అడిగి రొంపా దగ్గు వచ్చేసి తుమ్ములు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పొజిషన్కి వచ్చింది. అంటే మెయిన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా లైవ్లో ముందు ఎలా ఉంటుంది అన్నది మెయిన్. అగ్రికల్చర్లో పెడితే ఏంటంటే పల్లెటూరులో ఉంటేనే న్యాచురల్గా పెరుగుతారు ఎవరైనా సరే. సిటీలో ఉందంటే పొల్యూషన్ తప్పితే ఇక్కడ ఏదో స్పెషల్గా మా వాడు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు అన్నట్లో పెంచుతుంది తప్పితే, కానీ లైవ్లో ఆడి కష్టం వస్తే ఎలాగా ఆడు ఎలా ఎదుర్కోవాలి అన్నది ఏం చెప్తులేదు. ఇప్పుడు స్కూల్స్ కూడా లక్షల డొనేషన్లు కట్టి జాయిన్ చేస్తున్నారు. ఏముందో చెప్పండి ప్రాక్టికల్గా? లక్షలు వాళ్ళ ఫీజులు. ఇప్పుడు మనం చదువుకున్న దానికి వాళ్ళదానికి ఇప్పుడు స్టార్ట్అప్ అంటాడు ఏదంటే ఎవడు ఏది సక్సెస్ అవుతులేదు. జంజీ జనరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2000 నుంచి, సో అంటే అప్పటి నుంచి కూడా ఈ ఎక్కువ ఫీజులు అనేవి స్టార్ట్ అయినాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ వచ్చేసింది కదా, రన్ అవుతుంది. అయినప్పటికీ కూడా అంటే ఇప్పటికీ అంటే ఉద్యోగాలు సరిగ్గా లేక ఉన్నాయి బయటికి తీసేసి. ఒక స్కూల్ గురించి జరిగారు కదా, ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాలే ఒక ఫస్ట్ క్లాస్ వాడికి 6 లక్షల రూపాయలు ఫీజు పే చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఓ రోజు క్లాస్ మట్టి పిసుకుతుంది క్లాస్ అంట. ఓకే, మట్టి పిసుకుడు, మట్టిలో ఆడుకున్నందుకు ఒక పూట అది ఒక క్లాస్ కింద చెప్తున్నారంటే అంటే జనరేషన్ ఎలా మారిపోయిందన్న చూడండి. పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటలేదు. అయ్యో పిల్లలు అమ్మమ్మ తాతయ్య ఉంటే ఇదివరకు అన్నీ చెప్పేవారు, మోడల్గా ఏ కాదు ఫిజికల్ ఏ కాదు అన్నీ చెప్పేవారు. ఈరోజు అమ్మమ్మ తాతయ్య ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళు ఉమ్మడి కుటుంబాలు నశించినప్పుడే మన జనరేషన్తోనే అన్నీ ఆగిపోయినాయి. ఏది రియల్ ఏది ఫేక్ అన్నది తెలుసుకుంటా కూడా టైం పడుతుంది. ఇప్పుడంతా ఇన్స్టా స్నాప్ సిస్టము అంతా పెరిగిపోయింది. సో అంటే ఇప్పుడు కంపెనీస్లో ఉద్యోగాలు అనేది కూడా కష్టమైపోతాయి. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంట, అంటే స్టడీ ఎడ్యుకేషన్లోనా, లేకుంటే వీళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి అలవాటు అవ్వలేక, లేకుంటే ఉద్యోగం చేయలేక అంటారు? ఎడ్యుకేషన్ ఏం మారిపోయింది. లక్షల ఫీజులు దొబ్బుతున్నారు, తీసేసుకుంటున్నారు తప్ప ఎడ్యుకేషన్ అన్నది ఇదివరకు ఇప్పటికి ఎవరైనా ప్రెజర్ తట్టుకోగలుగుతున్నారా? ఈ జనరేషన్ సూసైడ్స్ అయినా ఎందుకు జరుగుతున్నాయి? నీకు పాత కాలంలో వాళ్ళు ఎలా చెప్పారు, ఈ చిన్న కష్టమే కదమ్మా, ఇది ఎదుర్కోవచ్చాం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పేవారు. ఇప్పుడు ఎవరున్నారు? అయ్యో నీకు కష్టం వచ్చింది, అయ్యో నీకు కష్టం వచ్చింది అంటే అప్పటికి అమ్మో నాకు ఏదో పెద్ద కష్టం వచ్చిందేమో అని చెప్పి ఇటు సూసైడ్లే చేసుకుంటాం తప్పితే పిల్లల్ని కూడా
ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసామా, మేము ఏదో ఇంటర్నేషనల్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామా తప్పితే ఎవడన్నా పిల్లలకి జెన్యున్గా ఇప్పుడు అన్ని ఎక్కడో ఊరవతలు వదిలేస్తే రాలేడు. ఇప్పుడు ఫోన్ లేకుండా రమ్మనండి, ఆడేదో క్యాబ్ బుక్ చేసుకోవడం ఏదో, అదే మన వదిలేండి రమ్మండి. ఇప్పుడు మన వదిలేండి, మనం బతకలేమా? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా మనం రాగలం. ఎలా రాగలం? పేరెంట్స్ అలా ఫౌండేషన్ అలా చెప్పేవారు, కొట్టినా తిట్టినా. ఇప్పుడు పిల్లల్ని కొడుతుంటే పడట్లా. మిస్టేక్ ఉందంట. అవును, ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్ కూడా ఏంటంటే హైఫైగా ఉండాలి, పాష్గా ఉండాలి నా పిల్లలు, అంతే తప్ప అయ్యో గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతుంది. రేపొద్దున్న కోవిడ్ వచ్చింది, కోవిడ్ రాగానో ప్యానిక్ అయిపోయారు. కంగారుతో చాలామంది చచ్చిపోయారు కోవిడ్ వచ్చినప్పుడు. మీకు గమనించారో లేదో? అదే నీకు పాతకాలం ఉండి కొంచెం గట్టిగా తిన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అదేంటి కొంచెం ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఎగిసిపోయారు. ఎందుకని? నాకు తెలిసి అడుక్కునే వాళ్ళు ఎవరు చనిపోలేదు. మీకు తెలుసో తెలియదు అనకూడదు, కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం రాలేదు. ఎందుకు రాలే? ఇమ్యూనిటీ ఉండేవాళ్ళు. అదే అన్నాను, మెయిన్ ఇమ్యూనిటీ రావాలంటే నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది? ఏదంటే టెక్నాలజీ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి, కానీ ముందు ముందు ఏది వచ్చినా వ్యవసాయాన్ని కాపాడితే దేశం బాగుపడుద్ది. ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ప్రాక్టికల్గా వ్యవసాయం సంబంధించిన ఏమీ చేయట్లేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ప్రస్తుతం ఉన్న జంజీ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో బిజీ ఉన్నారు. ఏమైనా అయిందంటే ఫోన్లో చూస్తున్నారు, ఏమైనా జరిగిందంటే ఫోన్లో చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఏంటంటే ఏమైనా అయిందంటే ఎక్కడైంది, ఫోన్లో చూసుకున్నారా, అయిపోయింది. అక్కడ అయిందంటే ఏమైంది ఆయనకు కూడా తెలియదు. అరే నేను కూడా ఫోన్లో చూసినా, ఏం చూసినావు, ఏమో నువ్వు కూడా చూడు, నీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళకి ఏమైందంటే ఫోనే జీవితం అయిపోయింది. వాళ్ళకు ఫోనే జీవితం అయిపోయింది. నేను ఎందుకు ఏమంటున్నా అంటే, ఇప్పుడు వచ్చే జనరేషన్కి అంటే మన ముత్తాతలు అందరూ ఏం చేసిరంటే మన ఇండియాకు ఒక ఇది ఇచ్చిర్రు. ఏమి ఇచ్చిర్రు? ఆర్మీ దీనిలో ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఒక ఆర్మీ చేసి వాళ్ళకు పంపించిర్రు. మనం కూడా చదివి మంచిగా ఒక డెవలప్మెంట్ కావాలి, ఏదో బిజినెస్లో కానీ ఏదోనా కానీ మన ఇండియాలో ఇప్పుడు ఐఫోన్ ఉంది, బయటి దేశంది ఉన్నది. ఐఫోన్ 17 అది బయటి దేశంది ఉంది. మన ఇండియాలో మనం పిల్లలు తయారు చేయాలి. అది మన ఇది యూత్ ఉన్నారు కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎవరినైతే జాబ్లోకి తీసుకుంటారో వాళ్ళని కొద్ది రోజులకే బయటికి పంపించేస్తున్నారు ఈ జంజీ జనరేషన్. ఎందుకంటారు అంటే డిసిప్లిన్ సరిగ్గా ఉండలేదు అనుకోవచ్చు. ఎందుకంటే 60% వరకు కూడా అందరినీ అంటే ఒక 6 months చూసి 1 year చూసి అందరికీ కూడా బయటికి పంపించేయడం జరుగుతుంది. ఏంటంటే నేను నవాబు జిందగీ లాగా మెయింటెనెన్స్ చేస్తున్నాను. నేను ఇతని దగ్గర వర్క్ చేయాలంటే నాతో కాన్ పని అది. ఇతను ఏం చేశాడంటే ఈ టైంకి రా, ఆ టైంకి రా, ఇంత వర్క్ చేయి, అంత వర్క్ చేయి అంటే నాతో కాని పని అది. ఎందుకంటే ఫోన్లో బిజీ అయిపోయాను నేను. అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ.